కృష్ణా జలాల్లో వాటాపై జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు బలంగా వాదించింది తెలంగాణ ప్రభుత్వం. ఏపీ ప్రభుత్వం కృష్ణా వాటర్ను బేసిన్ బయటకు నీటిని తరలించేందుకే కేటాయింపులు అడుగుతోందని తెలిపింది. తెలంగాణ మాత్రం కృష్ణా బేసిన్ లోపల ఉన్న ఆరుతడి పంటలకు నీళ్లు అడుగుతోందన్నారు టీజీ న్యాయవాదులు. తెలంగాణ ప్రభుత్వానికి కృష్ణా బేసిన్ దాటి నీటిని తరలించే ఉద్దేశం లేదన్నారు. తెలంగాణలోని ప్రాంతాలు కరువుతో అల్లాడుతున్నాయని వివరించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలోని ప్రజలు దశాబ్దాలుగా నీటి కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఏపీ ప్రభుత్వం కృష్ణా నీటిని పెన్నా బేసిన్ కి మళ్లిస్తోందని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో 40 నదీ పరివాహక ప్రాంతాలు ఉన్నాయని, వాటిలో ఎక్కడా నీటి కొరత లేదన్నారు. తెలంగాణలోని కృష్ణా బేసిన్ పరిధిలోని ప్రజలు కరువుతో అల్లాడుతుంటే ఏపీలో బేసిన్ బయటకు నీటిని తరలించడం సరికాదని వాదించింది. ఇప్పటికే ఉన్న తాత్కాలిక ఒప్పందాల ప్రకారం 330 టీఎంసీల పెన్నా బేసిన్ కి ఏపీ తరలిస్తోందని తెలిపింది. తాత్కాలిక ఒప్పందం ఏపీకి అనుకూలంగా ఉండటంతోనే దాన్ని కొనసాగించాలని ఏపీ కోరుకుంటోందని వివరించింది. తెలంగాణకు అన్యాయం జరుగుతున్నందునే కొత్తగా నీటి పంపిణీ కోరుకుంటున్నామని తెలిపింది తెలంగాణ ప్రభుత్వం.